హాయ్ రాజా. హాయ్ రా. ఏంటి మళ్ళొచ్చావు? ఏం జరిగింది? నేను నిన్ను ఒక విషయం అడగనా? టాలెంట్ చూపిస్తున్నావేంటి? అడగరా, చెప్తాను. భారత్లో రోజు రోజుకి క్యాన్సర్ బాధితుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి? అయితే ఇప్పుడు ఏమంటావు? అంటే రష్యా క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సిన్ ని రెడీ చేస్తున్నారు కదా, దాని గురించి. వాస్తవం. ఓకే, ఇంకా ఆపేసే, నాకు అర్థమైపోయింది. నేను చెప్తా విను. రష్యా తయారు చేస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది అన్ని కంట్రీస్ కన్నా ఫస్ట్ భారత్కే ఇస్తారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. అర్థమైందా? అంటే భారత్కి ఉచితంగా క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది రాబోతుంది, అది కూడా రష్యా నుంచి. ఇది ఎవరు చెప్పారంటే ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాగ్దానం చేశారు. అంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రష్యా అనేది భారత్కి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వబోతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు వరకు నీలాగా సెక్యులర్ ముసుగులో ఉన్న వాళ్ళందరూ కూడా దేశంలో తింటూ, దేశంలో ఉంటూ, దేశ ప్రయోజనాలని, దేశ భవిష్యత్తుని పక్క దేశాల దగ్గర చులకనగా మాట్లాడుతూ, చులకన భావంతో చూస్తూ దేశాన్ని హేళన చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇది నీలాంటి వాళ్ళకి. కరెక్ట్ అయ్యగారే, కరెక్ట్. ఎవరు అల్ల కాదు.